దీపిక రాజేంద్రలు ప్యారిస్ నుండి తిరిగొచ్చారు. దీపిక ఉదయం లేస్తూనే భర్తకి, అత్తగారికి, అక్కడే ఉన్న జితేంద్రకు బ్రేక్ఫాస్ట్ రెడీ చేయడంలో నిమగ్నురాలైంది. అప్పటికే మీనాక్షికి కాఫీ, బిస్కెట్స్ ఇచ్చొచ్చింది. జితేంద్ర అప్పుడే వంటింటి వైపు వచ్చాడు, కాఫీ కోసం అన్నట్లుగా. అప్పటికే రెడీ చేసి ఉంచిన కాఫీ కప్పు అతడికి అందించింది దీపిక. ఓ థ్యాంక్ యూ అని నవ్వి ఆ కప్పు అందుకున్నాడు. మీరు ఈరోజు డాక్టర్ గారింటికి వెళ్ళాలా డ్యూటీకి? తప్పకుండా వెళ్ళాలి. నేను ఇక వెళ్తానండి. మీ ట్రిప్ ఎలా జరిగింది? దీపిక సుతారంగా నవ్వింది. బాగుంది, చాలా బాగా టైం గడిచిపోయింది అక్కడ. నీకు ఇక్కడ మీ అమ్మగారితో ఏం ప్రాబ్లమ్స్ రాలేదు కదా? ధర్మేంద్ర మండేనే వెళ్ళిపోయాడా? వాడు మండే మార్నింగే వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిపోయాకనే నాకు కాస్త మనశ్శాంతి దొరికింది ఇక్కడ. తమ్ముడి పట్ల అసహనంగా మాట్లాడాడు జితేంద్ర. ఏమన్నా గొడవ పడ్డాడా ధర్మేంద్ర? అబ్బే అలాంటిదేం లేదు, కానీ వాడితో ఏం మాట్లాడినా గొడవలాగే ఉంటుంది. ఆ వచ్చేదెవరితో గాని వీడితో వేగలేక వస్తుంది. మీ తమ్ముడు అసలు పెళ్ళే చేసుకోవట్ట కదా? మీ అమ్మగారితో తెగేసి చెప్పేశాడు. ఇక వేగడానికి ఆవిడెలా వస్తుంది? కనీసం మీరన్నా పెళ్లి చేసుకుని మీ అమ్మగారిని కాస్త సంతోష పెట్టవచ్చు కదా. ప్రేమించిన అమ్మాయి రెడీగానే ఉంది కదా. మంచి జాబ్, స్వంత ఇల్లు కొన్నావు. ఇంకెందుకు ఆలస్యం? త్వరగా ఓ ఇంటివాడు అయిపోతే పోలా. పోవచ్చు, కానీ ఇంకొంతకాలం ఆగాలనుకుంటున్నాను. ఎందుకని? కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పెళ్ళాయాక అన్ని ప్రాబ్లమ్స్ తీరిపోతాయిలే. పెళ్ళాయాకనే మరిన్ని ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. అలా ఏం కాదు. భార్యాభర్తలు ఒకరినొకరు చక్కగా అర్థం చేసుకుంటే ఏ ప్రాబ్లమ్స్ ఉండనే ఉండవు. దీపిక అతడికి సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తుంది. సౌమ్యంగా మాట్లాడే జితేంద్ర అంటే దీపిక ఎంతో ఇష్టపడుతుంది. అదే ధర్మేంద్రతో అయితే అస్సలు మాట్లాడదు తాను. జితేంద్రతో మాట్లాడుతుంటే ఓ మంచి స్నేహితుడితో మాట్లాడినట్లుగా ఫీలింగ్ వస్తోంది. ముఖ్యంగా ఈ విషయంలో తనకు భాస్కర్ తెగ గుర్తుకొస్తాడు. ముమ్మూర్తుల భాస్కర్, జితేంద్ర స్వభావాలు ఒకేలా కనిపిస్తాయి తనకు. ఎవరినీ నొప్పించరు, మరెవరినీ బాధపెట్టని సజ్జనులు, సహృదయులు. నిన్ను చూస్తే నాకు అచ్చం మా మరిదితో మాట్లాడినట్లే ఉంటుంది జితేంద్ర. మరిదా? అతడెవరు? నీకు తెలియదు కదూ? నా భర్త సుధాకర్ తమ్ముడు భాస్కర్ ఇండియాలో ఉంటాడు. నాకు బాగా నచ్చిన మంచి వ్యక్తి. అలాగా. అలాంటి మీకు బాగా నచ్చిన వ్యక్తితో నన్ను పోల్చినందుకు థ్యాంక్స్. మరిక నేను వస్తాను. అయ్యో అదేంటి? బ్రేక్ఫాస్ట్ చేసేళ్ళు. పర్వాలేదు, ఆఫీస్కి లేట్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ వీక్ వస్తాను. మమ్మీని డాక్టర్ చెకప్ తీసుకువెళ్ళాలి కదా, అప్పుడు తప్పకుండా మీ చేతి టిఫిన్ తింటాను. టిఫిన్ ఏం కర్మ, ఏకంగా లంచే చేస్తాను అంటూ నవ్వాడు జితేంద్ర. దీపిక లోపలికి వెళ్ళి అతడి కోసం అని ప్యారిస్ నుండి తెచ్చిన సెంట్ సీసాలు, ఓపర్స్ అతడికి తెచ్చి ఇచ్చింది. దీపికకి మరోసారి థ్యాంక్స్ చెప్పి అవి అందుకుని తల్లికి బాయ్ బాయ్ చెప్పి హుటాహుటిన వెళ్ళిపోయాడు జితేంద్ర. వంట చేస్తున్న దీపికకు ఎందుకనో పదే పదే భాస్కర్ గుర్తుకు రాసాగాడు. ఎలా ఉన్నాడో? ఎలాగైనా ఈరోజు ఇండియాకి ఫోన్ చేసి మాట్లాడాలని అనుకుంది. కానీ ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో అర్థం కాక మళ్ళీ అంతలోనే ఆమెలో ఏదో తెలియని భీతి, నిరుత్సాహం చోటు చేసుకుంది ఒక్కింతగా. ఇంతకు మునుపు అన్న భార్య, వదిన అన్న గౌరవంతో మన్ననగా మాట్లాడేవాడు భాస్కర్. ఇప్పుడు తాను వేరొకరి భార్య. ఈ విషయం తెలిసాక నన్నెంత తప్పుగా భావిస్తాడో, ఎలా అర్థం చేసుకున్నాడో తనని. తాను ఫోన్ చేసినా మాట్లాడతాడా? ఏమో చెప్పలేను. ప్రస్తుతం తన పట్ల అతడి బిహేవ్ ఎలా ఉందో అలా ఆలోచిస్తున్న దీపికకు ఓ మారు ఇండియాకు ఫోన్ చేసి అతడితో మాట్లాడాలని పదే పదే అనుకుంది. తర్వాత తీరిగ్గా ఓ మారు చేద్దామని నిశ్చయించుకుందామే. దీపాల వెలుగులో రత్నగిరి ఆలయం దేదీప్యమానంగా వెలుగుతోంది. కింద నీటి సరస్సు లాంటి దానిలో శేషతల్పంపై చక్కగా పవళించిన విష్ణుమూర్తి, ఆయన దేవేరులిద్దరూ ఒకరు తలపక్కగాను మరొకరు కాళ్ల దగ్గర కూర్చుని ఉన్న స్త్రీమూర్తులు సర్వసుందరంగా ఉన్నారు. ఫౌంటైన్లో నుండి నీళ్లు పెద్దగా, ఎత్తగా, ధారగా కురుస్తున్నాయి. పక్కగా వెడుతున్న వాళ్ళకి మలయ మార్తంతో పాటు చల్లటి నీటి తుంపర్లు కూడా పడుతూ శరీరాలను గిలిగింతలు పెడుతూ ఉన్నాయి. ఎంతో నీట్గా, పరిశుభ్రంగా ఉన్న దేవాలయం లైట్స్ వెలుగులో థళథళలాడే బిర్లా మందిరాన్ని తలపించేలా రెండు వైపుల నుండి ఆలయం లోపలికి వెళ్ళటానికి ఒకేలా మెట్లు ఉన్నాయి. బహు చక్కగా. గుట్ట కింద పూల తోటలు, ఉద్యానవనాలు బాగానే ఉన్నాయి. ఓ చోట నిండైన సరస్సు లాంటి దానిలో తెల్లని కలువ పూలు నిండుగా ఉన్నాయి.
ఈ దేవుళ్ళందరూ ఇలా కొండల మీదనే ఎందుకుంటారు డాడీ? యాదగిరి నరసింహస్వామి, తిరుపతి స్వామి, సింహాచల స్వామి, మన్యంకొండ స్వామి, అన్నవరం స్వామి. అమ్మో, ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి. అందరూ కొండల మీదనే కొలువై ఉన్నారు. ఎందుకు డాడీ? సూరిబాబు తన ధర్మ సందేహాన్ని వెలిబుచ్చాడు. మరి సూరి, పూర్వకాలంలో నల్లులు బాగా ఉండేవట. అందుకని అవి కుట్టేటప్పుడు కలిగే బాధను భరించలేకనే దేవుళ్ళు ఇలా కొండలపై అంటూ ఇంకా ఏదో చెప్పబోతున్న తండ్రికి మధ్యలోనే అడ్డు తగిలాడు కొడుకు. నల్లులా? అవేంటి డాడీ? సూరి ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచాడు. ఈ కాలం పిల్లలకు నల్లులంటే ఏం తెలుసు? అంది వెనకాల వస్తున్న దుర్గాంబ. అవును రోయ్, మీకు నిజంగా తెలియదు కదూ. పూర్వం ఇప్పుడున్న దోమలలాగానే నల్లులలే క్రిమికీటకాలు ఉండేవి. వాటి నివాసం మనం పడుకునే మంచాలలో, దిండ్లలో, పక్కబట్టల్లో ఉండేవి. రాత్రిపూట పడుకున్నాక మనల్ని కుట్టి మన రక్తం తాగేవి, చిన్న చిన్న రాక్షసుల వలె. అబ్బో, వాటిని చంపటానికి మంచాల్ని ఎండలో వేసి కిరసనాయిల్ని పోసి నానా హంగామా చేసేవారు ఊళ్ళోని జనాలు అంటూ ఇంకా ఏదో చెప్పబోతున్న భర్తకి అసహనంగా మధ్యలోనే అడ్డు తగిలింది ప్రేమిక. వాడు మిమ్మల్ని అడిగిన ప్రశ్న ఏమిటి? మీరు చెబుతున్న జవాబేమిటి? ఏమన్నా పొంతనుందా? అదే నోయ్, పూర్వం ఓ కవి చమత్కారంగా చెప్పిన చాటు పద్యాన్ని గురించి వాడికి చెప్పాలనే ఉద్దేశంతో నిజంగానే నల్లి ప్రస్తావన తెచ్చానిప్పుడు. శివుడు మంచుకొండల్లో ఉండటానికి, విష్ణుమూర్తి నీళ్లలో శేషతల్పంపై పవళించటానికి, దేవుళ్ళిలా కొండలపై ఉండటానికి నల్లి దోమలే కారణం అంటూ ఆ కవి చెప్పుకొచ్చాడు. భాస్కర్ నవ్వుతూనే కొడుక్కి అర్థమయ్యేలా వివరించాడు. ముందుగా కుడివైపున శ్రీ విఘ్నేశ్వర స్వామిని దర్శించుకుని ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామిని, అమ్మవారిని దర్శించుకున్నారు. గుళ్ళో జనాలంతగా లేరు. సర్వాంగ శోభితుడిగా ఆ దేవదేవుణ్ణి రంగురంగుల నిలువెత్తు పెద్ద పెద్ద పూలమాలలతో నిండుగా అలంకరించారు. అఖండ తేజోపూరితమైన శ్రీ వెంకటేశ్వర స్వామి మూల విగ్రహాన్ని, మంగళకరమైన ఆ దేవదేవుడి దివ్యాకృతిని భక్తి పారవస్యంతో తిలకిస్తూ మంత్రముగ్ధలై ముకుళిత హస్తాలతో ఎంతసేపన్నా తనివి తీరా వీక్షించవచ్చు. తిరుపతిలోలాగా కాదక్కడ. తిరుపతి దగ్గర శ్రీనివాస మంగాపురంలో కళ్యాణ చక్రవర్తిగా చక్కగా ఉన్నాడు ఈ దేవుడు అంది దుర్గాంబ చేతులు జోడించి నమస్కరిస్తూ. అవునవును, చాలా బాగుంది అంటూ ప్రేమిక సంతోషంతో తల పంకించసాగింది. పూజారులు ఇచ్చిన తీర్థప్రసాదాల్ని స్వీకరించి కాసేపు గుళ్ళోనే ప్రశాంతంగా కూర్చుని ఆ తర్వాత అందరూ కిందికి దిగారు నెమ్మదిగా. ఇంటికి వెళ్లే ముందు దారిలో ఓ హోటల్లో భోజన కార్యక్రమాల్ని కూడా ముగించుకుని తాపీగా ఇంటికి చేరుకున్నారు వాళ్ళు. ప్రతిరోజు సాయంత్రం 5ంటికి దీపిక డ్యూటీ అయిపోతుంది. హాస్పిటల్ నుండి డాక్టర్ గారో లేక ఆయన మిస్సెస్ ఎవరో ఒకరు వచ్చేస్తారు బాబుని చూసుకోవటానికి. ప్రతిరోజు ఉదయం వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళటానికి, సాయంత్రం డ్యూటీ అయిపోయాక మళ్ళీ ఇంటికి వెళ్ళటానికి తప్పనిసరిగా రాజేంద్ర వస్తాడు. ఆ రోజు కూడా తాను రాజేంద్రకు ఫోన్ చేసి డాక్టర్ గారి దంపతులకు, బాబుకు బై బై చెప్పి దీపిక బయటకొచ్చింది. అప్పుడే ఎదురింట్లో నుండి రాజేంద్ర నవ్వుతూ బయటకు వస్తున్నాడు. అతడితో పాటు కొడుకు వల్లభ్ కూడా బయటకొచ్చాడు. బాగా పొడుగని ఆ అబ్బాయి, కూతురు మున్ని తల్లిలా పొట్టిది. ఆశ్చర్యంగా చూడసాగింది దీపిక అటుకేసి. హాయ్ దీపిక ఆంటీ, హౌ ఆర్ యూ అంటూ ఆమెను నవ్వుతూ పలకరించాడు. వెరీ ఫైన్ వల్లభ్ అంటూ దీపిక రోడ్డు దాటి ముందుకొచ్చింది. నిన్న వల్లభ్ తన కారు ప్రాబ్లం గురించి చెప్తే చూసేందుకని ఓ పావుగంట ముందే వచ్చాను ఇక్కడికి. ప్యారిస్లో మున్ని కోసం కొన్న వస్తువుల్ని తీసుకుని కార్ని చెక్ చేస్తే ఇక్కడ చేసే పని కాదని తెలిసిపోయింది. అందుకే కార్ని గ్యారేజ్కి తీసుకురమ్మన్నాను. బాయ్ వల్లభ్. కొడుక్కి చెయ్యూపుతూ వచ్చి కారులో కూర్చున్నాడు రాజేంద్ర. దీపిక కూడా నవ్వు మొహంతో వల్లభ్కి బాయ్ బాయ్ చెప్పింది. కారులో రాజేంద్ర పక్కన దర్జాగా కూర్చుంది. వల్లభ్ ఆ దృశ్యం చూడలేకపోతున్నట్లుగా మొహం అదోలా పెట్టి గిరుక్కున తలదిప్పేసుకున్నాడు. లండన్లో ప్రతి వీధికి ఓ పేరుంటుంది. వన్ సైడ్ రోడ్ అని, బార్కింగ్ రోడ్ అని, హెనాల్డ్ స్ట్రీట్ అని, రాయ్ ఫోర్డ్ అని, క్రౌన్ బ్రూక్ రోడ్ అని, హీలింగ్ రోడ్ అని ఇలా పేర్లు ఉంటాయి. ఒక్కో వీధిలో ఉండే ఇళ్లకి ఓ పక్క 1, 3, 5, 7 అంటూ ఆడ్ నెంబర్స్ ఉంటాయి. ఇటు పక్కగా ఉన్న ఇండ్ల నెంబర్స్ 2, 4, 6, 8 అంటూ ఈవెన్ నెంబర్స్. కాబట్టి ఇక్కడ లండన్లో ఏ మూలనున్నా ఎవరింటికైనా చాలా ఈజీగా ఇట్టే వెళ్ళిపోవచ్చు. శాటిలైట్ ఆధారంగా పనిచేసే టామ్ టామ్ అనే పేరుగల మార్గనిర్దేశక పరికరాన్ని కార్లో అమర్చుకుని అది ఆన్ చేస్తే అది మనకు ఫస్ట్ రౌండ్ అబౌట్, రైట్ 100 yards,
లెఫ్ట్ 300 yards అంటూ అది మనకు మార్గనిర్దేశక సూచనలు చేస్తుంటే లండన్లో ఏ మారుమూలనైనా కావలసిన వారి వాకిట్లో కారు దిగవచ్చు, ఎంత కొత్త వారికైనా సరే. అవును, నీకు తెలియదు కదూ దీపిక, కృష్ణవేణి వాళ్ళు ఉండేది డాక్టర్ గారింటికి ఎదురుగుండా ఉన్న 4వ నంబర్ ఇంట్లోనే, చెప్పాడు రాజేంద్ర. ఓ అలాగా, అంది దీపిక మామూలుగానే. కారు యూటర్న్ తిరిగి ముందుకు దూసుకుపోయింది. తాతయ్య. ఏమ్మా, ఏమన్నా మాట్లాడాలా? మనవరాలి వంక ఆపేక్షగా చూశాడు ఆనందరావు. మీకు నాయనమ్మకు ఓ ముఖ్య విషయం చెప్పాలి అంటూ మనీష కొంచెం సందిగ్ధంగా ఆగిపోయింది. ఏమిటిది? చెప్పు తల్లి. అప్పుడే వంటిల్లో నుండి పరమేశ్వరి కూడా యువతలికొచ్చింది. తాత మనవరాలి వంక మార్చి మార్చి చూడసాగింది ఆవిడ. ఈ మంత్ లాస్ట్ వీక్లో డ్యూటీ పరంగా నేను నిహార్ కలిసి లండన్ వెడుతున్నాం అంటూ ఓ క్షణం ఆగింది. మనవరాలు తనతో ఏం చెప్పబోతుందో క్షణంలో విషయం అర్థమైంది ఆ ముసలి దంపతులకు. లోలోన బాధగా బరువుగా ఓ నిట్టూర్పు వదిలాడు ఆనందరావు. మమ్మీని కలుసుకోవాలనుకుంటున్నావా అక్కడ? సంతోషించవలసిన ఆ విషయాన్ని చెప్పడానికి నీవెందుకింత భయపడుతున్నావు నిషా? నేను గాని మీ నాయనమ్మ గాని దానికి వ్యతిరేకతను చూపుతామని సందేహపడుతున్నావా? నో, అలాంటిదేమీ లేదు. నీవు నిహార్ బాబు చక్కగా జంటగా వెళ్ళి కలిసి రండి. మా తరఫున కూడా వాళ్ళకి శుభాకాంక్షలు తెలుపు అంటుంటే ఆయన గొంతు కాస్త గాద్గదికమైంది. కనుకొలకుల్లో నీళ్లు నిండాయి అప్రయత్నంగా. పరమేశ్వరి ఏం మాట్లాడకుండా గబగబా మనవరాలి సమీపంగా వచ్చి సంతోషంగా దగ్గరికి తీసుకుంది. మమ్మీతో మాట్లాడావా? ఏం మాట్లాడావు మమ్మీతో? ఎలా ఉంది? నా గురించి ఏమైనా అడిగిందా? అడిగింది నాని. తన గురించి మీరేమి అనుకుంటున్నారు అని తెగ బాధపడింది. ఓ రోజు నిహార్కి ఫోన్ చేసి ఏడుస్తూ చాలా బాధపడిందిట. అప్పటి నుండే నిహార్ నన్ను బాగా ఫోర్స్ చేయసాగాడు మమ్మీతో మాట్లాడమని. ఆ విధంగా మొదటిసారిగా మమ్మీతో మాట్లాడటం జరిగింది. ఎంతో సంతోషపడింది. మేమిద్దరం లండన్కి డ్యూటీ మీద వస్తున్నట్లుగా ఆ విషయం తెలిసేసరికి మరింతగా పొంగిపోయింది. పర్వాలేదు నిషా, నిహార్ చాలా మంచి పని చేశాడు. తల్లి కూతుళ్ళని ఫోన్ ద్వారా కలిపాడు. ఇక ముందు ప్రత్యక్షంగా కలుసుకుంటారు. నీవు మీ అమ్మ ఎక్కడున్నా సుఖంగా సంతోషంగా ఉండటమే కావాలి మాకు. నేనెత్తిన 4 అక్షింతలు పడితే ఇక నాకు చింత లేదమ్మా. నేను ఈ ముసల్ది ఇండియా వెళ్ళిపోతాం. ఎందుకు ఇండియా వెళ్ళిపోవాలి? జీవితాంతం మీరిద్దరూ నా దగ్గరే ఉండిపోవాలి తాతయ్య. నేను నిహార్ మిమ్మల్ని బాగా చూసుకుంటాం. సంతోషం, అంత మాట అన్నావు, అదే 10,000. మా స్వంత గడ్డకి స్వంత ఊరికి వెళ్ళాలి. పల్లెలో ఆ ఇంట్లోనే మా శేష జీవితాన్ని గడపాలి నిషా అంటూ ప్రేమగా మనవరాలి తల నివరసాగింది పరమేశ్వరి. అసలు నీ పెళ్లి అక్కడే ఇండియాలోనే చేయాలని మీ భాస్కర్ బాబాయ్ ప్లాన్ వేశాడు. కానీ అది అమలు కావడం అంటే చాలా కష్టమైన పనేమో. ఎందుకంటే నిహార్ బాబు వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోరు. మీ నాన్న సుధాకర్కి కూడా నీ పెళ్లి ఇండియాలో చేయాలని తెగ ఆరాటపడేవాడు. వాళ్ళు ఇష్టపడితేనే మనం ఏ విషయంలోనన్నా ముందుకు వెళ్ళొచ్చు, ఆనందరావు సాలోచనగా అంటున్నాడు. నిహార్ వాళ్ళ చెల్లెలికి ప్రస్తుతం వాళ్ళు చూస్తున్న సంబంధాలలో ఒకటి సెటిల్ అయ్యేలా ఉందిట. ఇంకొద్ది రోజుల్లో ఏ విషయమో తెలుస్తుంది. అతనే చెప్పాడు నేను నాతో ఫోన్లో మాట్లాడినప్పుడు. ఇంకే నిండా సంతోషమే. నీ పెళ్లి ఎంత త్వరగా జరిగిపోతే అంత మంచిది. మీరిద్దరూ నన్ను ఇక్కడ ఒంటరిగా వదిలేసి ఇండియా వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? ఒంటరిగా ఎందుకు వదిలేస్తామే పిచ్చిపిల్ల? నీకు జంటను జతకూర్చే మేము ఇండియా వెళ్ళిపోతాం అంటూ పరమేశ్వరి పిసిపిసిగా నవ్వింది. ఓ రోజు సాయంత్రం రాజేంద్ర తాను పనిలో చాలా బిజీగా ఉన్నానని రాలేనని బస్సులో ఇంటికి వచ్చేయమని ఫోన్ చేసి మరీ చెప్పాడు దీపికకు. ఆమె డాక్టర్ గారింటి నుండి బయటికి రాగానే 4వ నెంబర్ అయిన ఎదురింట్లో నుండి ఎవరికో సెండ్ ఆఫ్ ఇచ్చేందుకు అప్పుడే సడన్గా బయటికి వచ్చిన కృష్ణవేణి, హాయ్ దీపిక, ఎలా ఉన్నారు అని నవ్వుతూ పలకరించి తమ ఇంటికి రమ్మని ఆహ్వానించింది. బిట్టు రాలేదా ఈరోజు మిమ్మల్ని తీసుకువెళ్ళటానికి? రాలేదు, వర్క్ ఉందిట, బస్సులో పెడతాను. రండి లోపలికి, మళ్ళీ ఓమార్ అడిగింది కృష్ణవేణి. ఏం మాట్లాడకుండా ఓ క్షణం మౌనంగా ఉండిపోయింది దీపిక. వాళ్ళింటికి వెళ్లాలా వద్దా అన్నట్లుగా సంశయంలో పడిపోయింది. ఆమెతో తనకు అంతగా పరిచయం లేదు. రాజేంద్ర మొదటి భార్యగా ఆమెను మొదటిసారి టెస్కో షాపింగ్ మాల్లో కలిసింది. రాజుయే ఆమెను తనకు పరిచయం చేశాడు. మళ్ళీ ఎప్పుడైనా వస్తాలండి, ప్రస్తుతం ఇంటికి వెళ్ళాలి, పనుంది. పర్వాలేదు, వెళ్ళొచ్చు, కాసేపు కూర్చుని వెళ్ళండి. మీరు మా ఇంటికి ఎప్పుడూ రాలేదు కదా. ఇక లోపలికి వెళ్ళాక తప్పలేదు దీపికకు. కూర్చోండి. ఎలా ఉంది డాక్టర్ గారింట్లో మీ వర్క్? పర్వాలేదు, బాగానే ఉంది. భార్యాభర్తలిద్దరూ చాలా మంచివారు.
అంటూ దీపిక ఆ ఇంటిని నిశ్చితంగా పరిశీలించసాగింది. ఇల్లు చిన్నదే అయినా ఎక్కడి సామాన్ అక్కడ పొందిగ్గా సర్ది ఉంచడం వలన చాలా నీట్గా ఉంది. అంతలోనే రాజేంద్ర కూతురు మున్ని అందంగా ముస్తాబై ఎక్కడికో వెళ్లేందుకు రెడీ అయి పైనుండి మెట్లు దిగి వస్తూ కింద హాల్లో సోఫాలో కూర్చుని ఉన్న దీపికని కనుబొమ్మలు ముడేసి అదోలా ప్రశ్నార్థకంగా చూసిందో క్షణం. హాయ్ మున్ని అన్న దీపిక చిరునవ్వుతో కూడుకుని ఉన్న పలకరింపును కూడా లెక్క చేయలేదా అమ్మాయి. ఎలాంటి రెస్పాన్సు ఇవ్వలేదు. దానితో దీపిక వదనం లానమైంది. ఆ అమ్మాయికి తండ్రి రాజేంద్ర అంటే వల్ల మాలిన ప్రేమానురాగాలున్నాయి. ఏవో అభిప్రాయ భేదాలు వచ్చి విడిపోయిన మమ్మీ డాడీ మళ్ళీ మా గురించి కలుస్తారేమోనన్న ఆశ మున్ని మదిలో రవ్వంతగా ఉండేది. ఇక ఈవిడని డాడీ పెళ్లి చేసుకున్నాక ఆ ఆశ పూర్తిగా తొలగిపోయింది అన్న బాధ మనసులో సుళ్ళు తిరుగుతుంటే దీపికని అలా చూడసాగింది కొంచెం కోపంగా. మామ్, నేను విన్యా కలిసి పిక్చర్కి వెళుతున్నాం అంటూ తల్లితో చెప్పి నిర్లక్ష్యంగా బయటికి వెళ్ళిపోయింది మున్ని. కూతురు వెళ్ళిపోగానే కృష్ణవేణి కిచెన్లోకి వెళ్ళి 2 కప్పుల టీ బిస్కెట్స్ ట్రేలో పెట్టుకుని తెచ్చింది. ఓ కప్పు దీపికకు అందించి మిగిలింది తాను తీసుకుంది. ఇక చెప్పు దీపిక, బిట్టుతో ఎలా ఉంది కొత్త జీవితం? మీనాక్షమ్మ ఎలా ఉంటుంది నీ పట్ల అంటూ ఆరా తీస్తున్నట్లుగా మాట్లాడటం మొదలెట్టింది కృష్ణవేణి. రాజేంద్రకు మీనాక్షి పెట్టుకున్న చిన్నప్పటి ముద్దు పేరు బిట్టు. పర్వాలేదు, బాగానే ఉంది ప్రస్తుతం. వాళ్ళమ్మగారితో నేను అసలు ఎక్కువగా ఏమీ మాట్లాడను. అన్నీ వండిపెట్టి తనకు తినడానికి అందుబాటులో ఉంచి వచ్చేస్తాను ఇక్కడికి. ఆవిడది చాలా బ్యాడ్ స్వభావం దీపిక. ఒక విధంగా తెలుగులో చెప్పాలంటే గయ్యాళే అత్తగారు. నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఆవిడతో నేను నానా అవస్థలు, ఎన్నెన్నో కష్టాలు పడ్డాను. ఒకసారి నాకు అనిపించేది ఈవిడని గురించి ఇక్కడి పోలీసులకు తెలియజేసి కంప్లైంట్ ఇద్దామని. కానీ దేవుళ్లాంటి మావయ్య మొహం చూసి ఆ పని చేయలేకపోయాను. వల్లభ్ కడుపులో ఉన్నప్పుడు ఒకసారి ఏమైందో తెలుసా దీపిక? ఓ రోజు ఉన్నట్టుండి ఉత్తపుణ్యానికే నాతో పెద్ద పెట్టిన జగడం పెట్టుకుని తిండి కూడా తిననీయకుండా ఆకలితో ఉన్న నన్ను బయటికి గెంటి తలుపేసుకుంది. రాజేంద్ర మావయ్య డ్యూటీ నుండి వచ్చే వరకు ఏడుస్తూ దగ్గరలోనే ఉన్న వ్యాలంటైన్స్ పార్క్లో ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఎంతసేపు గడిపానో నాకే తెలియదు. ఇలా ఆవిడతో ఎన్నెన్నో అవమానాలు, అంతర్యుద్ధాలు జరిగాయి. నేను బిట్టు విడిపోవటానికి కూడా ఆలోచిస్తే ఓ విధంగా ముఖ్య కారకురాలు కూడా ఆవిడే, ఆ మహాతల్లే అంటూ అత్తగారి మీద తనకున్న ఆగ్రహావేశాలన్నింటినీ దీపిక ముందిలా వెళ్ళగక్కింది కృష్ణవేణి చాలా అక్కసుగా, కోపంగా. ఓసారి ఏం మాట్లాడాలో తెలియలేదు దీపికకు. అవునా అన్నట్లుగా ఆశ్చర్యం ప్రకటిస్తున్నట్లుగా మొహం పెట్టి చిన్నగా తల పంకించసాగింది దీపిక. అప్పట్లో తల్లి మాటల్ని బాగా తలకెక్కించుకునే రాజు నా పట్ల కూడా సవ్యంగా ఉండలేకపోయాడు. దానికి తోడు విపరీతంగా తాగేవాడు, ఎంతో దురుసుగా ప్రవర్తించేవాడు. ఇప్పుడు కూడా అలాగే తాగుతున్నాడా దీపిక? ఆమె మొహంలోని హావభావాల్ని ఊరకంట కనిపెడుతూ మళ్లీ అడిగింది కృష్ణవేణి. రాజు మందు తాగుతాడన్న విషయమే తనకింతవరకు తెలియదు. ఓ క్షణం ఆశ్చర్యపోయింది దీపిక ఆ వార్త విని. తనతో కలిసి ఉన్న ఈ కొద్ది నెలలో ఎప్పుడూ రాజేంద్ర తాగింటికి రాలేదు. మర్చిపోయాడు కాబోలు ఆ అలవాటుని, లేకపోతే తానే గమనించలేకపోయిందా? అలా ఆలోచిస్తున్న దీపికలో చెప్పలేని అలజడి లోలోన మొదలైంది ఆ వార్త వినగానే. ఎందుకంటే తనకు తాగేవాళ్లంటే తగని చిరాకు, మహా చెడ్డ అసహ్యం కూడా. నీకు తెలుసో లేదో మరి, నేను బిట్టు ఇంతవరకు చట్టపరంగా విడాకులు తీసుకోలేదు దీపిక. మాకు బాగా తెలిసిన ఓ లాయర్ దగ్గర ఆయన సమక్షంలో ఇష్టపూర్వకంగా విడిపోతున్నట్లుగా రాసిచ్చి సంతకాలు చేసి పేపర్స్ని ఇద్దరం మార్చుకున్నాం అంతే. కృష్ణవేణి దీపికని క్రీగంట గమనిస్తూ మరో బాంబు పేల్చింది. ఆ మాటతో దీపిక నిజంగానే ఉలిక్కిపడింది. రాజేంద్ర ఇంతవరకు తనకి విషయం చెప్పనే లేదు. ఆ రోజు బర్మింగ్హామ్ బాలాజీ టెంపుల్లో సాదాసీదాగా ఉంగరాలు, దండలు మార్చుకున్నారంతే. చట్టపరంగా తన్ని వివాహం చేసుకున్నట్లుగా ఏ దాఖలా లేదు. కనీసం రిజిస్టర్ మ్యారేజీ కూడా కాదు తమది. ఆ విషయాన్ని గురించే కొంచెం తీవ్రంగా ఆలోచిస్తూ వెడతానని లేచింది దీపిక. రాజేంద్రని ఈ విషయం అడగాలా వద్దా? తన నుండి ఎందుకు ఈ విషయం రహస్యంగా ఉంచాడు ఇన్నాళ్ళు? అతడు తాగే విషయం కూడా నిజమేనా? తాను అడిగినా సరైన సమాధానం రాకపోతే? ఈ విషయంలో నిజానిజాలేమిటో తెలుసుకోవాలంటే ముందుగా జితేంద్రని కనుక్కుంటే అంతా స్పష్టంగా తెలిసిపోతుందని మనసుకి సర్ది చెప్పుకుని గబగబా బస్ స్టాప్ వైపు అడుగులు వేయసాగింది దీపిక.